అపోస్తల కార్యము 2వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ దిన వాగ్దానము ప్రభువు మనకివ్వబోతా ఉండగా ఏ వాగ్దానాన్ని ఆయన మన కొరకు అనుగ్రహించబోతా ఉన్నాడు, ఏ వాగ్దానాన్ని ఈరోజు ఆయన మన కొరకు సిద్ధపరచబోతా ఉన్నాడు, ఏ వాగ్దానము మనకు మన పిల్లలకు ఆయన పేరిట పిలువబడిన వ్యక్తులకు చెందుతుందో ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మన దేవుడైన యెహోవా మనలను మంచి ప్రదేశములో అనగా మంచి దేశములో మనల్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాడంట. ఆ దేశం ఎలా ఉండబోతా ఉంది, ఆ మంచి దేశము ఏ రీతిగా ఉండబోతా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, అదే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ దేశమంతా దేవుడు మానవాళి కొరకై నిర్మించిన ఫలవృక్షములు అనగా మనుష్యునికి కావలసిన ఆహారపరమైనటువంటి ఆశీర్వాదం దాగబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిస్తున్న వాగ్దానము, దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదము. మరొక మాట మనం చదువుకున్నట్లయితే, ఆ దేశం ఏ విధంగా ఉండబోతుంది అంటే, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేశంలో ఏ లోపము ఉండదు అని ఇక్కడ రాయబడతా ఉంది. ప్రేమైన వారలారా, ఏ దేశం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు తెలుసా? పరమ కానాను అనే దేశము. ఆ దేశం ఎట్లాంటిదో తెలుసా? పాను తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశంలో కరువు ఉండదు, ఆ దేశంలో కొరత ఉండదు, ఆ దేశంలో ఏడ్పు ఉండదు, ఆ దేశంలో దుఃఖం ఉండదు. ఆ దేశం అంతా కూడా సంతోషముతో నింపబడింది, సమాధానముతో నింపబడింది. ఆ దేశము పేరే పరలోకము. ఈరోజు దేవుడు మనకేం వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? మనకి పరలోకాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, మనకి పరలోకాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. కేవలం పరలోకమే కాదండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన దీవెనలు, ఈ లోక సంబంధమైనటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులను ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే నడుచుకున్నారో మనం కూడా దేవుని ముంగిట నడుద్దాం. శత్రు సైన్యములు ఎన్ని ఎదురొచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు మన ముందున్నా మనం భయపడక దేవుని వైపు చూస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన వాగ్దానం చేసిన దేశంలోనికి మనలను నడిపించినట్లుగా ఆయన కృపను బట్టి, ఆయన సహాయాన్ని బట్టి, ఆయన చేతిని పట్టుకొని మనం ఆయన వాగ్దానము చేసిన దేశంలోనికి నడుచుకొని పోదాం. ఈ వాగ్దానము మనము మన పిల్లలమును అనుభవించుదుముగాక.